ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో తాడేపల్లి మండలం సీతానగరం సెటిల్మెంట్ కాలనీకి చెందినటువంటి రుద్రవేణి అనే ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ని హత్య కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఆమె తన తమ్ముడైనటువంటి ఇట్టా వర్ధన్ బాబు 22 సంవత్సరాల అతన్ని నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో టీవీ చూస్తుండగా తొత్తుక భరత్ అలాగే ఇసుకపల్లి ప్రకాష్ వీళ్ళిద్దరూ కూడా ఆ ఏరియా వాళ్ళే, వీళ్ళకి పరిచయస్తులే. వాళ్ళిద్దరూ కలిసి రాత్రి 11:30 గంటల సమయంలో అతని మీద దాడి చేసినట్లు హాస్పిటల్కి తీసుకుని విజయవాడ వెళ్తుండగా చనిపోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని సిఐ కళ్యాణ్ రాజు ఎఫ్ఐఆర్ మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో వీళ్ళిద్దరికీ కూడా గతంలో బ్యాడ్ హిస్టరీ ఉండడం వలన గుంటూరు ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారు చాలా ప్రెషియస్గా తీసుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సిఐ కళ్యాణ్ రాజు అలాగే ఎస్ఐ కాజావలి ప్రత్యేకంగా వీళ్ళు టీమ్స్గా ఫామ్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ జస్ట్ 10 అవర్స్ లోపలనే ఈ కేసుకు సంబంధించినటువంటి ముద్దాయిలిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరిని కూడా రేపు మార్నింగ్